సిబ్బంది వెంటనే పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే సిక్కో గ్యాస్ లేకపోవడం గ్యాస్ ఇబ్బంది పడుతున్న మహిళలకి గ్యాస్ వెంటనే తీసుకొని రావాలి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే అమెరికన్ సామ్రాజ్యవాదులు వెనుజులాలో ఉన్న చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడం, ఇరాన్ లో కొంత చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎగదోలి ఇరాన్ పైన పాశవికంగా దాడులు చేసి మొట్టమొదటిగా 160 మంది పసిపిల్లల్ని స్కూళ్లలో ఉండే వాళ్ళని విషయంతో బాంబులు పెట్టి పేల్చివేశారు. అంతేకాకుండా ఇరాన్ పైన విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఇరాన్ సార్వభౌమానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఖొమైనీని ఆ దేశాన్ని హత్య చేశారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ యొక్క పెత్తనాన్ని సాగించేందుకు అన్ని దేశాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఇరాన్ ధీరోదాత్మగా పోరాటం సాగిస్తుంది. ఆ విధంగా పోరాటం సాగిస్తున్న ఇరాన్కి మద్దతుగా ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉద్యమిస్తా ఉంటే మన భారత ప్రధాని అమెరికాకి ఇజ్రాయెల్ కి తొత్తుగా మారి ఈ రోజు మన దేశంలో గ్యాస్ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం ఏర్పాటు చేయడానికి కారణమయ్యారు. తక్షణమే ఇప్పటి వరకు మన దేశం అనుసరిస్తున్న ఆలయ విధానాన్ని భిన్నంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. దీని ఫలితంగా మన భారత ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నాం. ఈ బాధల్ని తొలగించాలా ప్రభుత్వం గతంలో ఏ విధంగా ఆలయ విధానాన్ని అవలంబిస్తూ వచ్చిందో అమెరికా సామ్రాజ్యవాదులు పాలస్తీనా పైన కానీ ఇతర దేశాల పైన కానీ చేసే దాడులకి వ్యతిరేకంగా అందరూ కూడా గెలవాల్సిన అవసరం ఉంది. తక్షణమే మోడీ ప్రభుత్వం అమెరికాకి తొత్తుగా మారింది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా ఐక్యం కావాలా. ప్రభుత్వం తక్షణమే ఈ గ్యాస్ సంక్షోభాన్ని నివారించాలా, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలా, ఏ మాత్రం కూడా చమురు ధరలు పెరగకుండా ప్రభుత్వం దగ్గర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం సాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.